అందరికీ నమస్తే. చూడవచ్చు ఈ ఏరియా అయితే కోకాపేట ఏరియా. షార్ట్లో అయితే అందరికి అర్థం కావట్లేదని ఫుల్ వీడియో అయితే పెడుతున్నా. రోడ్లు ఇవన్నీ చూపిద్దామని చెప్పి ఈ వీడియోలు అయితే పెడుతున్నా. ఇలాంటి చిన్న చిన్న ఇంకా ఒక 5-6 ఉన్నాయి, అవి కూడా పెడతా. ఈ మొత్తం కోకాపేట ఏరియా మొత్తం వీడియో తీసిన రోడ్లతో సహా. ఎవరన్నా చూడని వారు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ అవ్వండి. ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియోలో బిల్డింగ్లు అయితే తక్కువ ఉంటాయి. రోడ్లు పక్కన ఏరియా అయితే మొత్తం క్లియర్గా ఉంటుంది. ఈ అన్న అయితే కోకాపేటలో ఉంటాడు, అశోక్ అన్న రమ్మంటే వచ్చిండు, తెలిసిన ఏరియా చూపిస్తాడని. చూడండి అన్న ఏం చెబుతారు ఏనండి. సౌండ్ తక్కువ ఉంటుంది. సంవత్సరాలు అవుతుందా? నువ్వేం కొనలేదా మరి ఇక్కడ? ఏం కొనలేదు. ఇక్కడనే ఇట్లా 250 గజాలు అనేవి అప్పట్లో ఎంత 3 లక్షలకి ఎంత ఇస్తామన్నారు. మరి అప్పట్లో అవి ఏమంటారా 3 లక్షలు పెద్ద ఇది స్టేట్ అనిపించింది. అంటే 300 గజాలు అంటే ఎంత? అంటే 250 గజాలు 250 గజాలు 60 గజాల ₹1,00,000 1,50,000 ఎంత అన్నారు. 250 గజాలకు 3 లక్షలు ఎంత అన్నారు. అయినా అప్పుడు ఆ డబ్బులే ఎక్కువ. అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద ఇది? 2014లో తెలంగాణ వచ్చిన సమయంలో. మస్తు దొరుకుతుందిలే ఇప్పుడు మరి ఇంత ఇది ఎందుకు అన్నట్లు ఆలోచన చేసి, అప్పట్లో కూడా నాకు నేను డ్యూటీకి పోయేది, జీతం తక్కువ 6,500. చాలా కష్టంగా అనిపిస్తుండే. ఏమో ఎందుకులే అన్నట్టు సబ్డా ఆకున్నాం. ఇప్పుడేమో కోట్లు అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉందన్న రేటు? ఇక ఈ గేట్ ఉంది, గోడ ఉంది, నీలగిరి తోట ఉంది, అది చిరంజీవి వాళ్ళది. నీలగిరి చెట్లు ఇవన్నీ తోట